నమస్తే, మనతో పాటు బీఆర్ఎస్ నాయకురాలు మంజుల రాణి ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఎట్లా చెప్తారు ఈ బీసీ కులగణనని ఒక 20-30 లక్షల మందిని చంపేసిర్రు అని చెప్పి రేవంత్ రెడ్డిని తిడతా ఉన్నారు, నిజమేనది? నిజమేనా అంటే మళ్ళీ ఆయన కులగణన చేసింది ఒక భూతద్దంలో పెట్టి చూపించిండు. కులగణన అనేది ఒకటి అంటారు కదా, మార్పులో ఇది ఒక మార్పు చూపించేసిండు. జనాభా మరి ఎట్లా మంచిగా ఉన్నదాన్ని ఇప్పుడు బీసీలను ఒకటేసారి అంటే మీరు చెప్పేది 20-30 లక్షలు కాదు, 50 లక్షల దాకా తక్కువ చేసేసిండు. మెయిన్ అయితే అన్పడు అడ్డిమార్ గుడ్డి దెబ్బలాగా కులగణన అనే దాని మీద కూడా స్కామ్ చేసుకొని ఈరోజు బీసీల గొంతు నొక్కడానికి చూస్తున్నాడు రేవంత్ రెడ్డి. అంటే రేవంత్ రెడ్డికి ముఖ్యంగా వచ్చే లాభం ఏంది? బీసీలను తక్కువ చేసి ఎస్సీలను తక్కువ చేసి చూపెట్టడం వల్ల రేవంత్ రెడ్డికి ఉన్నట్టుండి వచ్చే లాభం ఏమైనా ఉందంటారా? ఖచ్చితంగా ఉన్నది కదా. మళ్ళీ వాడు ఓసీ కాబట్టి మమ్మల్ని బీసీలను తక్కువ చేసి చూపిస్తుండు. ఆయన ఏమన్నాడంటే నేను ఎక్కంగానే మళ్ళీ సేమ్ ఇదే హామీలు ఇవన్నీ ఇచ్చిన హామీల్లాగానే దానికి కూడా 46% ఇస్తా అని చెప్పిండు బీసీలకు. కాబట్టి ఆ రిజర్వేషన్ని తప్పించుకోవాలంటే బీసీలను చంపాలి. బీసీలు తక్కువైపోతారు కాబట్టి అలా అంటారు కదా, సీట్లు కూడా తక్కువైపోతాయి. అన్నిట్లలో తప్పించుకోవడానికి ఇదొకటి కులగణన అనేది తీసుకొని వచ్చిండు. కులగణన అనేది తీసుకొని వచ్చింది మన రాష్ట్రానికే కాదు, మన స్వాతంత్రం వచ్చినాక కాంగ్రెస్ పాలననే ఉన్నది కాబట్టి అప్పుడు కూడా ఇదే పని చేసిండ్రు. అప్పుడు వాళ్ళ చేతులు 50 సంవత్సరాలు వాళ్ళు అది చేసినప్పుడు అంటే పరిపాలించినప్పుడు అప్పుడు ఏం చేసిండ్రు, అప్పుడు కూడా బీసీలను నొక్కేసిండ్రు. ఆల్రెడీ వాళ్ళు ఓసీలు కాబట్టి బీసీలది ఎక్కువ ఉన్నది కాబట్టి ఓసీలు అనేటోళ్ళు ఏం చేస్తున్నారంటే బీసీలను ఆల్మోస్ట్ ఈయనైతే మళ్ళీ 50 లక్షల మంది దాకా మళ్ళీ 25 లక్షల మంది దాకా మళ్ళీ తెలంగాణలో చచ్చిపోయారంటే ఆ చచ్చిపోయిన బొందల గడ్డలన్నా చూపించాలి, మళ్ళీ వాళ్ళ డెత్ సర్టిఫికెట్లన్నా చూపించాలి ఇప్పుడు రేవంత్ రెడ్డి. కాబట్టి మేము అనేది ఏంటంటే బీసీలను ఈరోజు ఎట్లయిపోయిందంటే రేవంత్ రెడ్డి ఏది చెప్తే అది నమ్మాలి. ఇది నువ్వు కులగణన నువ్వు చేసినావు, ఇప్పుడు బిచ్చం అంటారు కదా, లక్కీ లాటరీలో వచ్చినావు కాబట్టి ఇది మా బాప కేసీఆరే చేసిండు. ఫస్ట్ సమగ్ర కుల సర్వే అని కుటుంబ సర్వే అని చెప్పేసి ఒక్క రోజులో చేసిండ్రు. ఆ రోజే మేము 51% వచ్చినప్పుడు ఈ రోజు అది 46% ఎట్లా వస్తుంది అని మేము అడుగుతున్నాం. అంటే ఓసీలే పెరిగినరా, బీసీల వల్ల పెళ్ళిళ్ళు కాలేదు, పిల్లలు పుట్టలేదు, ఏమి కాలేదా అసలు బీసీలను? అంటే ఇక నాకు అర్థమవుతలేదు వాడు కులగణన ఎట్లా చేసి అంటే బీసీలను తక్కువ ఎట్లా చేసి చూపించిండు ఈ 10 సంవత్సరాలలో మాకు అర్థం కాలేదు. బాపు చేసిన ఇప్పుడు ఏదైతే కేసీఆర్ చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వే ఉందో అది అంతా తప్పుడు కాబట్టి, తప్పుడు లెక్కలు కాబట్టి ఆ ప్రభుత్వం బయట పెట్టలేదు అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం అని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తున్నారు. అది తప్పుడు అనే దానికి నువ్వు రిజర్వ్ చేయగలుగుతావా? 51% నువ్వు తప్పు అంటున్నావు. అది చేసింది ఎవరు ఫస్ట్? ఇప్పుడు వీడు గొప్పలు డప్పులు కొట్టుకుంటున్నాడు అంటున్నాడు కదా, నేనే ఫస్ట్ చేసిన మొత్తం ఇండియా లెవెల్లో భారతదేశంలో ఫస్ట్ నేనని ఎట్లా అంటుండు? అంటే ఆల్మోస్ట్ ఫస్ట్ బాప కేసీఆర్ చేసిండు అనేది మాత్రం ఒప్పుకుంటేనే అబద్ధం ఆడుతున్నాడు. ఈడనే జనాలకు అర్థమైపోయింది. నిజమైన సర్వే అని నువ్వు ఎట్లా అంటావు? నిజమైన సర్వే అంటే జనాలను అంటే 50 నుంచి 20-30 లక్షల మందిని చంపేస్తే నిజమైన అదా కులగణన? 51% వచ్చిందని నీకు తెలిసినప్పుడు ఇప్పుడు 46% కూడా మేము తప్పు అని చెప్తున్నాం. మళ్ళీ చెయ్యి, ఖచ్చితంగా మళ్ళీ చెయ్యాలి. అంటే ఒక సంవత్సరానికి ఒక 1 పాయింట్ అన్నట్టు పెరుగుతుంది. ఇప్పుడు 10 సంవత్సరాల 13 పాయింట్ వరకు పెరిగినప్పుడు జనాభా పెరుగుతుందా లేకపోతే తగ్గుతుందా? ఓసీలే పెరుగుతారా? ఓసీలే పెళ్ళిళ్ళు చేసుకుని ఓసీలే పిల్లలు కన్నారా రేవంత్ రెడ్డి? ఓసీ నువ్వు రెడ్డి ఫ్యామిలీలే పిల్లలే కన్నారా? మీతో అందరు బీసీలు కాలేదా? బీసీలు పెరగలేదనే దానికి ఈయనే అబద్ధమైనది పట్టుడు పోయింది. ఈరోజు బీసీ మినిస్టర్ ఉండి కూడా పొన్నం ప్రభాకర్ వాళ్ళందరూ వాడికి ఏమైనా తెలివి ఉన్నదా? ఈరోజు మొత్తం కులం మీద వచ్చింది. మీరు మినిస్టర్లు ఉన్నారు, ఈరోజు మీరు చేతిలో ప్రభుత్వం ఉన్నది. ఎవరు తాట తీస్తాడంట? ఎవరైతే కులగణన తప్ప అంటారో ఎవరు తాట తీస్తారో ఇప్పుడు బీసీలు చేస్తాం, తాట బీసీలను తీస్తాం. నువ్వు ఒక బీసీ మినిస్టర్ అని చెప్పేసి తాట తీస్తా అని అంటవా? బీసీల తాట తీస్తే తట్టుకోలేరు రేవంత్ రెడ్డి గారిని కాపాడుకోవడానికి పొన్నం ప్రభాకర్ మాట్లాడే పిచ్చి మాటలు బాగా అంటారు కదా, మదమెక్కిన మాటలు మాట్లాడుతారు. అధికారం చేతికి వచ్చినాక 10 సంవత్సరాలు ఎక్కడ దిక్కుపోయినరో ఎవరికి తెలియదు. ఈరోజు అధికారం వచ్చిన తర్వాత తాట తీస్తాము, వాడేమో తొండలు ఇడుస్తుంటాడు, పాములు ఇడుస్తుంటాడు, వీడేమో బీసీలు తాట తీస్తే కనిపించుకోకుండా కొట్టుకోపోతారు. అర్థమవుతుందా? ఒక బీసీ శాఖ మంత్రి అయ్యుండి, ఒక బీసీ బిడ్డ అయ్యుండి బీసీలకు అన్యాయం ఎట్లా చేస్తారు? బీసీల ఖచ్చితంగా అన్యాయం చేస్తేనే కదా ఇప్పుడు ఆడ మనకు రిజర్వేషన్ తక్కువైపోతుంది, పదవులు తక్కువైపోతాయి. ఇవన్నీ ఖచ్చితంగా మళ్ళా ఇది కావాలి. అయిన తర్వాతనే
ఎలక్షన్లకు పోవాలి. బీసీలకు 46% ఎట్లయితే అన్నావో ఆ 46% ఇస్తేనే నువ్వు ఎలక్షన్లకు ముందుకు పోతావు. లేకుంటే బీసీలు నిన్ను ఎట్లయితే తాట తీయాలనో అదే తాట తీస్తారని చెప్తున్నాం రేవంత్ రెడ్డికి. థ్యాంక్ యూ.